అండ్ కమింగ్ టు యానిటేషన్స్ని ఎలా ఆన్సర్ చేయాలి అంటే రిమెంబర్, గ్రామర్కి నీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉన్నా పర్వాలేదు. హ్యాండ్ రైటింగ్ డజంట్ మ్యాటర్ విత్ ద గ్రామర్ కదా. సో గ్రామర్ అంటే బిట్సే కాబట్టి నీ హ్యాండ్ రైటింగ్తో పెద్ద అవసరం లేదు. నువ్వు కరెక్ట్ బిట్ పడితే దెల్ గివ్ మార్క్స్, దెల్ అసైన్ మార్క్స్. బట్ యానిటేషన్స్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఆర్ నాట్ లైక్ దాట్. యువర్ హ్యాండ్ రైటింగ్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ హియర్. గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? సో నీ హ్యాండ్ రైటింగ్ని చూసే నీ మీద ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఒక ఐడియా వస్తుంది ఎగ్జామినర్కి. సో హ్యాండ్ రైటింగ్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో హ్యాండ్ రైటింగ్ని చక్కగా నీట్గా రాయండి. అండ్ యానిటేషన్ రాస్తున్నప్పుడు నేమ్ ఆఫ్ ద పోమ్ ఆర్ నేమ్ ఆఫ్ ద లెసన్ అండ్ నేమ్ ఆఫ్ ద పోయట్ ఆర్ ఆథర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, యానిటేషన్ 4 మార్క్స్కి ఉంటే నేమ్ ఆఫ్ ద లెసన్, నేమ్ ఆఫ్ ద ఆథర్ రాస్తే 4కి 2 మార్క్స్ మీకు ఇచ్చేస్తారు. సో మీరు ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఇవి మీరు రాయగలగాలి. ఓకే, మళ్ళీ స్పెల్లింగ్ మిస్టేక్ రాస్తే యూజ్ ఉండదు. యూ షుడ్ రైట్ ఇట్ వితౌట్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్. అండ్ సైడ్ హెడ్డింగ్స్ కరెక్ట్గా పెట్టుకోండి. కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, జనరల్ రిలవెన్స్, ఇలా సైడ్ హెడ్డింగ్స్ నీట్గా పెట్టుకొని సైడ్ హెడ్డింగ్స్ని డబుల్ అండర్లైన్ చేస్తూ మీకు లెసన్లో మీకు ఏం అర్థమైందో మీ ఓన్గా చక్కగా నీట్గా రాయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ప్రజెంటేషన్ స్కిల్, మీకు హైలైట్ అనిపించినవి యూ కెన్ అండర్లైన్ దాట్. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒక పోమ్లో I'm the captain of my, I'm the master of my life and I'm the captain of my soul. We have a caption like this కదా. సో అలాంటి వాటిని యూ కెన్ అండర్లైన్ దాట్. చక్కగా ఆ అనటేషన్ రాస్తే దాన్ని ఆ క్యాప్షన్ రాసి యూ కెన్ అండర్లైన్ దాట్. అట్లా మీరు కొంచెం ఇంపార్టెంట్ థింగ్స్ కానివ్వండి, ఆ క్యారెక్టర్ నేమ్స్ కానివ్వండి, ఆర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని మీరు పెన్సిల్తో స్కేల్తో చక్కగా డబుల్ అండర్లైన్ చేశారనుకోండి, దట్ గివ్స్ అ వెరీ గుడ్ ఇంప్రెషన్ ఆన్ యూ. ఓకే, నేమ్ ఆఫ్ ద ఆథర్, నేమ్ ఆఫ్ ద లెసన్, సైడ్ హెడ్డింగ్స్ అండ్ అండర్లైనింగ్ సమ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ రైటింగ్ లాంగ్ ఆన్సర్, లాంగ్ యానిటేషన్, దాట్స్ మోర్ దాన్ ఇనఫ్. 4కి నీకు 3.5 ఇవ్వడానికి ఇంతకు మించి ఏమక్కర్లేదు. ఓకేనా? సో దాట్ ఈస్ విత్ యానిటేషన్. నువ్వు యానిటేషన్స్ని అలా ఆన్సర్ చేయాలి. క్వశ్చన్ ఆన్సర్స్ ఎలా ఆన్సర్ చేయాలో ఐల్ మేక్ అనదర్ వీడియో.